వినాయకుడికి సమర్పించే పత్రాల గురించి కూడా నేను అడుగుతాను వన్ బై వన్. అయ్యా, అంటే చాలామందికి ఇందాక మీరు అన్నట్లు అవి తీసుకొచ్చుకోవడం, మొత్తం గూడు నింపడం, వినాయకుడికి పెట్టేసాం అనుకోవడం జరుగుతుంది. కానీ వాటి కనీసం విలువ తెలుసుకుంటే కొంత అవగాహన, ఫస్ట్ అవగాహన తర్వాత దాని మీద ప్రేమ, ఇంట్రెస్ట్ పుట్టితే అప్పుడు మళ్ళీ వినాయకుడికి సమర్పిస్తారు. సో నేను లైన్గా అడుగుతాను మళ్ళీ. సో మాచీ పత్రం అని అన్నారు. వాకుడు ఆకు అంటారు. వాకుడు చెట్టు అని చెప్పి మనకి ఎలా ఉంటుందంటే చామంతి చెట్టు లాగా ఉంటుంది, దాదాపుగా ఆకులు మొత్తం మరువం లాగా ఉంటుంది. మరువం కాదు, మరువం వేరు, దమనం వేరు. ఈ దమనం అనేటువంటి ఆకు ఏదైతే ఉంటుందో వాకుడు ఆకు అంటారు అచ్చ తెలుగులో దాన్ని. ఈ వాకుడు చెట్టు ఆకునే మనం మాచీ పత్రం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. దాంట్లో అనేక రకాల రోగ నిరోధక శక్తులు ఉంటాయి. చేదుగా ఉంటుంది ఆకు తింటూ ఉంటే, షుగర్ని కంట్రోల్ ఒకటి పువ్వులాగా వస్తుంది, పువ్వులాగా వస్తుంది, షుగర్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే రోగ నిరోధక శక్తి అది కూడా. ఇది జనాలకు చాలా మందికి తెలియదు. ఓకే. దూర్వపత్రం. దూర్వపత్రం అంటే ఇది అసలు నిజంగా కళ్ళ ముందు అందరికీ కనబడేటువంటిది. దాని వాడుక భాషలో చూస్తే ఓ ఇదా అంటారు. దూర్వ బిల్వము అంటే బిల్వం, దూర్వ పత్రం కూడా కాదు, దూర్వ బిల్వం అంటాం దాన్ని అసలు. అది గరిక, గణపతికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఒక ద్రవ్యం. అయితే ఇక్కడ గడ్డిని కూడా మళ్ళీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. గడ్డి వేరు, గరిక వేరు. గడ్డికి గణుపులు ఉండవు, గరికకు మాత్రమే ఇట్లా పాకుతూ ఉంటుంది భూమి మీద, లేదా ఇట్లా నిటారుగా కూడా వస్తుంటుంది. కానీ దానికి గణుపులు ఉంటాయి. గణుపు అంటే ఇప్పుడు మరి చెరుకు మధ్య మధ్యలో ఎలా వస్తుందో అలా గణుపులు ఉంటాయి, దాన్ని మాత్రమే గరిక అంటాం. అలాంటివి తెచ్చుకొని చక్కగా నీళ్ళలో కడిగేసి చక్కగా పూజ చేసుకోవచ్చు మనం. ఓకే. స్వామివారికి. అంటే అది గడ్డి ముదిరితే ఎలా అవుతుందో అది వేరు, ఇది వేరా? గడ్డి వేరు, గరిక వేరు, అసలు కంప్లీట్ రెండు డిఫరెంట్. ఓకే. అపామార్గపత్రం. అపామార్గపత్రం అంటే నిజంగా ఒక మాట చెప్పాలి అంటే దీన్ని కూడా చాలా మంది గుర్తుపట్టలేరు. అపామార్గం అంటే దాని అసలు ఆ సంస్కృత పదానికి అర్థం చూడండి. ఎక్కడ మార్గం లేని చోట కూడా వెళ్ళేటువంటిది అనేటువంటిది అపామార్గం అనేటువంటి పేరు. ఎక్కడ వెళ్ళటానికి కూడా చిన్న దారి కూడా దొరకనటువంటి దాన్ని అపామార్గం అంటాం. అంటే ఎలాంటి రోగంలో, అంటే బాడీలో ఉండేటువంటి ఎలాంటి శరీరంలో ఉండే అవయవాల్లో ఎంత సూక్ష్మంలో ఉండేటువంటి రోగాన్నైనా సరే అది వెళ్ళి నయం చేస్తుంది. అందుకనే దాన్ని అపామార్గం అంటారు. దాన్ని ఉత్తరేణి చెట్టు అంటారు. అది కూడా మనకి సర్వసాధారణంగా అన్ని చోట్ల కనబడుతుంటుంది. ఉత్తరేణి, ఉత్తరేణి అంటే మనకి మంచి చేసేటువంటి దాన్ని ఉత్తరేణి అంటాం మనం. అంటే మనం చెట్లలో నడుస్తున్నప్పుడు కాళ్ళకు అంటుకుంటాయి అవి పల్లేరు కాయరు. ఉత్తరేణి చెట్టు అనేది మనకి ఒక చిన్న బాదం ఆకు లాగా ఉంటుంది, చాలా విశేషంగా ఉంటుంది. అది ఆయుర్వేదంలో విశేషంగా వాడబడుతూ ఉంటారు. ఉత్తరేణి అపామార్గం అనేది చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. బృహతి పత్రం. బృహతి పత్రం అంటే ఇందులో రెండు రకాలు ఉంటాయి. మనం ఎలక్కాయ అని చెప్పి కొనుక్కుంటూ ఉంటాం. చిన్న ఎలక్కాయ, పెద్ద ఎలక్కాయ అని చెప్పి రెండు రకాలు కొంటూ ఉంటాం. పచ్చడి కూడా చేసుకుంటూ ఉంటారు, చాలా మంది చట్నీ చేసుకుంటూ ఉంటారు. దాని నిజంగా దాని పవిత్రత తెలియదు. చాలా మంది కూడా తీసుకొచ్చేసి పూజ చేస్తారు, తీసుకెళ్ళి ఎక్కడో పక్కన పడేస్తుంటారు. అలా నిజంగా ఒక మాట చెప్పాలంటే అలాంటి దాంతో పచ్చడి చేసుకుని తినడం ద్వారా మనకు ఉండేటువంటి ఈ నాసిక సంబంధమైనటువంటి రోగాలు మొత్తం కూడా పోతాయని చెప్తుంది. ఎలక్కాయ అంటాం కదా, ఆ ఎలక్కాయనే ఈ పేరుతో పిలుస్తుంటాం. దుత్తూర పత్రం. దత్తూర పత్రం అంటారు అసలు దీన్ని. దుత్తూరం, దత్తూరం రెండు. ఉమ్మెత్త ఆకు, మీరు చాలా ఉమ్మెత్త పూలు చూస్తుంటారు, పెద్ద పెద్ద పూలు వస్తూ ఉంటాయి మనకి, దాదాపుగా కొంచెం బ్లూ కలర్ లో వైట్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఉమ్మెత్త ఆకు అంటాం. ఆ ఉమ్మెత్త పూలు, ఉమ్మెత్త ఆకుతో చేయడం ద్వారా విషపూరితమైనటువంటి ప్రయోగాలు ఏమైనా జరుగున్నా తద్వారా కూడా వెళ్ళిపోతాయని చెప్పి శాస్త్రం చెప్తాం. ఉమ్మెత్త ఆకు అది కూడా సర్వసాధారణంగా దొరుకుతూనే ఉంటుంది. ఒక కాయ దానికి ముళ్ళు ఉంటాయి, అదే ఉమ్మెత్త కాయ అంటాం. కానీ అది పాయిజనస్ అంటారు, పాయిజన్ అంటారు. అంటే ఇక్కడ చూడండి, పాయిజన్ తోనే తీసేవారు కదా, ఆ టైప్ లో చూడాలి దాన్ని. సో వజ్రంతో ఎట్లాగో వస్తాము, పాయిజన్ తోనే తీసేస్తాం. అది నీళ్లలో కలవడం ద్వారా విష ప్రయోగాలు పోతాయని చెప్పి శాస్త్రం చెబుతాం. అంత విశేషమైనటువంటిది అది. తులసి. తులసి గురించి మనం కొత్తగా ఎవరికి చెప్పాలి, తులసి వాడద్దంటారు కదా, వినాయక చవితి రోజు మాత్రమే వాడతాం. ఈ మిగిలిన రోజులు తులసి దళాలతో అలాగే తెల్ల పూలతో కూడా గణపతికి ఎక్కడ పూజ చేయం. మిగిలిన రోజుల్లో చేయొద్దు. ఆ ఒక్క రోజు మాత్రమే మల్లికా పుష్పాలు, అంటే మన మల్లెపూలు, అలాగే తెల్ల జిల్లేడు పుష్పాలతో వాడుతూ ఉంటాం. తెల్ల జిల్లేడు పుష్పాలు ఎప్పుడైనా వాడచ్చు, కానీ మిగిలిన ఏ రకమైనటువంటి తెల్ల పుష్పాలు మిగిలిన రోజుల్లో గణపతికి పూజ చేయడానికి అర్హత లేదు వాటికి. ఓకే. సో అంటే తెల్ల పుష్పాలైనా కానీ తులసి అయినా కానీ ఆ రోజు మాత్రమే వాడాలి. ఓకే. బిల్వపత్రం.
బిలబపత్రం ఏ దాంట్లో ఉండాల్సింది అన్ని లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు చాలామంది కూడాను మారేడాకులు తీసుకొచ్చి ఎండబెట్టుకొని చక్కగా నూరుకొని పొద్దున పౌడరు నీళ్లలో కలుపుకొని మజ్జిగలో కలుపుకొని తాగుతూ ఉన్నారు. తద్వారా షుగర్ కంట్రోల్ అవుతుంది. అలాగే పైత్యానికి సంబంధించినటువంటి మనం తినకూడనటువంటి పదార్థాలు తినడం ద్వారా ఎక్కువగా పైత్యానికి కూడా ఎక్కువగా లోనవుతుంటారు. అలాంటివన్నీ కూడాను ఈ మారేడు దళం ద్వారా వెళ్ళిపోతే, అలాగే దరిద్రాన్ని పోగొట్టేటువంటి శక్తి కూడా మారేడు దళానికి ఉంది. అందుకని శ్రీ ఫలం అంటాం మనం మారేడు ఫలాన్ని కూడా. శ్రీ అంటే లక్ష్మి కాబట్టి. బదరీ పత్రం ఇది కూడా అందరికీ తెలిసినటువంటిదే, కళ్ళ ముందు కనబడేటువంటిదే, ఎవరికి అర్థం కాదు. రేగి చెట్టు మనం భోగి పండు కూడా పోస్తూ ఉంటాం. భోగి పండు పోయడం ద్వారా కూడా ఆరోగ్య సూత్రమే అది కూడా, ఒక మాట చెప్పాలంటే. అలాంటిది దాన్ని కూడా దీంట్లో తీసుకొచ్చి మనకు చెప్పించారు మనకి. అంటే బదరీ పత్రం పూజ చేయడం ద్వారా ఏవైతే మనకి నాలుగు చేదు తగులుతుంటుంది చూడండి, మీరు రేగి ఆకులు 2 ఆకులు నోట్లో వేసుకోండి, కొంతసేపటికి గమ్ లాగా తయారవుతుంటుంది మనకి. అంటే లోపల ఉండేటువంటి లాలాజనానికి సంబంధించినటువంటి బాధలు కావచ్చు, నోటిలో ఉండేటువంటి దుర్వాసన కావచ్చు, చేదు కావచ్చు, ఇవన్నీ కూడా తద్వారా పోతాయి అని చెప్పి ఆరోగ్య సూత్రం అది. కానీ ఇప్పుడు ప్రజలు కూడా ఎట్లా ఉన్నారంటే, ఒకవేళ రేగి చెట్టు ఉన్నా దాని పక్క నుంచి వెళ్ళిపోయి ఆ షాప్ అక్కడ కింద పెట్టినవి మాత్రమే కొంటున్నారు. అదేంటో కూడా తెలియదు. పూర్వకాలంలో చక్కగా పండు కోసుకునేవాళ్ళు, ముళ్ళు గుచ్చుకుంటూ ఉండేవి, ఇట్లా చేతులకి కాళ్ళకి తగులుతూ ఉండేవి, అయినా సరే చక్కగా కోసుకొచ్చుకొని తినేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. అవి కూడా ఇప్పుడు వచ్చే రేగి పండ్లు అయితే కావు, పెద్ద పెద్ద అవి అసలు రేగి పండ్లు అంత హైబ్రిడ్ లో తీసుకొచ్చి ఏదో ప్రకృతి సిద్ధంగా పండుతున్నవి అయితే కావు కదా, అవి అంత వికృతంగా పండుతున్నటువంటి పంటలే. చూతపత్రం ఇది చాలా విశిష్టత. మామిడాకు, ఇంటికి మామిడాకు కడితే ఆక్సిజన్ మనకు లోపలికి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ పోతుంది. తద్వారా అందుకని మనం 16 రోజులు పండుగ చేస్తాం. తోరణం కట్టిన తర్వాత 16 రోజుల పాటు ఆ మామిడాకులో పచ్చదనం ఉంటుంది. 16వ రోజు పచ్చదనం వెళ్ళిపోతుంది కాబట్టి తీసేస్తాం మనం. అంటే దాని ద్వారా మనకు ఉండేటువంటి శ్వాస సంబంధమైనటువంటివి ఏవైతే ఉంటాయో అన్ని కూడా రోగాలు పోతాయి, చక్కగా ప్రశాంతంగా. ఇది ఒకటి కొంచెం చాలా మంది ఉపయోగిస్తారు, అందరూ వాడుతూనే ఉంటారు ప్రతి చిన్న పండక్కి కూడా. కరవీరపత్రం అంటే ఇది కూడా ప్రతి ఇంట్లో ఉంటూనే ఉంటుంది. గన్నేరు చెట్టు, గన్నేరు పూలు ఉంటాయి కదా, అందరూ అంటే ఏ పూలు ఉన్నా లేకపోయినా చివరి గన్నేరు పుష్పాన్ని తీసుకొచ్చి దేవుడి దగ్గర పెడుతూ ఉంటారు. అంత తొందరగా దొరికేటువంటి పుష్పాలు ప్రతి ఇంట్లో కూడాను చిన్న కుండీలో అయినా పెంచుకుంటూ పూలు కోసుకుంటూ ఉంటారు. గన్నేరు ఆకులు ఏవైతే ఉన్నాయో అవి కూడా స్వామివారికి చాలా విశేషమైనటువంటివి. సో అంటే మళ్ళీ అది పాయిజన్స్ అనుకుంటారు కదా, దాని పాలు వండుతాయి, మళ్ళీ కళ్ళల్లోకి పోతాయి. గన్నేరు ఆకు రసం ఏదైతే ఉంటుందో మనకి, ఆ పాలు ఏవైతే ఉంటాయో ఆకులు తీసుకొచ్చిన తర్వాత కడగమనే చూస్తున్నాం మనం. కడిగిన తర్వాత పూజ చేస్తే ఈ రకమైనటువంటి దోషాలు ఉండవు. మరొక పత్రం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం వాకుడాకు అని, ఇది దవనం అంటే మరువు ఏదైతే ఉంటుందో ఈ సువాసన, మంచి సువాసనను వెదజల్లుతూ ఉంటుంది, మానసిక ప్రశాంతతను ఇస్తూ ఉంటుంది. ఇండ్లలో పెంచుకుంటారు కాబట్టి పెంచుకుంటూ ఉంటారు, బయట జరుగుతూ ఉంటాయి మనకి. తప్పనిసరిగా అన్ని పూలలో కూడా కలిపి కట్టుకుంటూ ఉంటారు. ఉంటే ఇంట్లో వినాయకుడికి పెట్టేసుకోవచ్చు, చక్కగా పెట్టుకోవచ్చు. సెమీపత్రం అంటే మనకి జమ్మి చెట్టు ఆకులు ఉంటాయి కదా, దానివల్ల కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది. అలాగే మనకు ఉండేటువంటి ఏ రోగాన్నైనా సరే తీసేయగలిగినటువంటి శక్తి కూడా శమీపత్రానికి ఉంటుంది. శమీపత్రం అంటే జమ్మి చెట్టు. విష్ణుక్రాంత పత్రం, ఇంకో మాట చెప్పాలంటే విష్ణుక్రాంత పత్రానికి తెలుగులో ఎక్కడ నామం లేదు, విష్ణుక్రాంత పత్రం అనే ఉంటుంది దానికి. అది ఎలా ఉంటుంది, నీలం కలరు పూలతో చిన్న చిన్న పుష్పాలు ఉంటాయి. మనకి ఎక్కువగా ఎత్తు కూడా రావు, అవి ఈ హైట్లో మాత్రమే వస్తుంటాయి. అలాంటి ఇవి ఉంటాయి మనకు దొరుకుతుంటాయి. నీలం రంగులో ఉండు, ఆ నీలం కూడా ఎలా ఉంటుందంటే మనకి వంగపండు పువ్వు ఉంటుంది కదా, వంకాయ చెట్టుకునేటువంటి పువ్వు ఉంటుంది, ఆ రంగులో చిన్న చిన్న పుష్పాలు వస్తాయి. ఉమ్మెత్త పూల్లాగా చిన్న పుష్పాలాగా దొరుకుతున్నాయండి, చక్కగా దొరుకుతాయి. సింధువారపత్రం అంటే ఇది కూడా చాలా, అంటే పంచబిల్వాలలో ఇది ఒక బిల్వం మనకి. పంచబిల్వం అంటే వావిలాకు అంటారు, వావిలి చెట్టు, అది కూడా ఆయుర్వేదానికి చాలా బాగా వాడతారు. ఇవన్నీ ఇంట్లో ఉండదగినటువంటి చెట్లే, మనం చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఇంట్లో ఉండదగినటువంటి ఉంటాయి. వీటి ద్వారా వచ్చేటువంటి వాసన ఏదైతే గాలి ఉంటుందో అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అశ్వత్థపత్రం అంటే అందరికీ తెలుసు, రావి ఆకు. దాని కింద కూర్చుని జపం చేసుకున్నా, పూజ చేసుకున్నా ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే ఎనలేని పుణ్యం లభిస్తుంది మనకి. దాని నుంచి వచ్చేటువంటి గాలి కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చెప్పి సైంటిస్టులు కూడా చెప్తున్నారు. మనమే కాదు, సైంటిస్టులు కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు చెప్తేనే నమ్ముతారు, మనం చెప్తే నమ్మరు. దాడిమి పత్రం అంటే మనకి దానిమ్మ చెట్టు, అవి కూడా ఇళ్లలో ఉంటాయి. లేదు ఆకులు, ఇవన్నీ కూడా పత్రాలే, మన కాయలు కూడా కాదు, పత్రాలు మాత్రమే. ఆకులు ఏవైతే ఉన్నాయో
ఆకుల్లో ఔషధీయ గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటివి తప్పనిసరిగా ఇంట్లో దానిమ్మ చెట్టు ఉంటే ఆ దానిమ్మ కొమ్మలు తెచ్చుకోవచ్చు, రోజు ఫ్రెష్గా తెచ్చి పెట్టేసుకోవచ్చు చక్కగా బ్రహ్మాండంగా. జాజిపత్రం, జాజి, ఇక మల్లె పువ్వు అంటాం కదా, మల్లె పువ్వుల ఆకులు, పూలు కాదు అక్కడ, ఆకులు, మల్లె పువ్వు చెట్టు అది కూడా అంతే. ఆ చెట్టు ఉంటే సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఇక్కడ అన్నీ కూడాను ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూత్రాలే ఉన్నాయి. ప్రతి ఒక్క పత్రిలో కూడాను రోగ నిరోధక శక్తులే ఉంటాయి. అర్జున పత్రము అంటే మనకి మద్ది కర్ర అని చెప్పి మనకి మంచాలు ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు, చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఆ మద్ది ఆకులు ఉంటాయి, పెద్ద పెద్ద రావి ఆకుల కంటే కూడా పెద్దగా ఉంటాయి. అది వాటిలో విస్తళ్ళు కూడా కుడుతుంటారు కొంతమంది, వాటిలో భోజనం చేస్తుంటారు. తద్వారా కూడా ఆ ఆకుల్లో కుట్టుకొని అవి ఎండబెట్టుకొని వాటిలో భోజనం చేయడం ద్వారా కూడా మనకు ఆరోగ్యం ఇస్తుంది. అంటే మామూలుగా షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు, అంటే అక్కడ వెళ్ళినప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పెద్ద ఆకు ఒకటి ఇస్తారు, ఇస్తారు. అవి మధ్య ఆకుతోనే తయారు చేస్తుంటారు. ఓకే. దేవదారు పత్రం, దేవదారు పత్రం అంటే ఒక మాట చెప్పండి, ఒక కలపక సంబంధించినటువంటి ఒక ఇది. ఇప్పుడు మనం టేకు ఇట్లా ఎలా ఉంటాయో దేవదారు పత్రం అనేటువంటిది కూడా అతి ఎత్తుగా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన టేకు చెట్లు చూడండి, కొన్ని అడుగుల 100 అడుగులు పెరుగుతూ ఉంటాయి, 70 అడుగులు 80 అడుగులు దాదాపు పెరుగుతుంటాయి. అలాగే దేవదారు పత్రం కూడాను, ఆ చెట్టు కూడాను నిటారుగా పెరుగుతుంది. ఇలానే టేకు చెట్టుకునేటువంటి ఆకులు లాగానే పెద్దగా మందంగా ఉంటాయి బాగా. అవి కూడా పూజ చేయదగినవి. గండకీ పత్రం, ఆర్కపత్రం. గండకీ పత్రము అంటే ఇది భూమి మీద పాకుతూ ఉంటుంది. ఎలా ఉంటుంది, ఇప్పుడు మన గరిక ఉంది కదా అలానే ఉంటుంది, కానీ కొంచెం ఆకులు వెడల్పుగా ఉంటాయి. గరికకి సన్నగా ఉంటాయి మనకి, దీనికి మాత్రం కొంచెం వెడల్పుగా ఉంటాయి. ఈ గండకీ పత్రానికి ఒక మాట చెప్పాలి అంటే పూర్వకాలంలో అతి ఎక్కువగా గండకీ నది దగ్గర ఉన్నటువంటి వృక్షాలు అని చెప్పి వీటికి ఇప్పుడు మనకు దొరుకుతున్నాయి. ఇక్కడ అన్ని చోట్ల దొరుకుతున్నాయి చక్కగా. గండకీ ఆకులు, అర్కపత్రం, అర్కము అంటే జిల్లేడు. జిల్లేడు కూడా మనం చూడండి, చాలా మంది పాలు పాయిజన్ అవి ఇవని చెప్తూ ఉంటాం కదా. జిల్లేడు ఆకులు చిన్నప్పుడు ఎవరికైనా జలుబు చేసిందంటే నిప్పుల మీద కాల్చేసి ఆ రసాన్ని, ఆకుల రసాన్ని ముక్కులో పిండేవాడు. లోపల ఉండేటువంటి కఫం మొత్తం తుమ్ముల రూపంలో బయటకు వచ్చేది. టప్పి 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 అని తుమ్ములు వస్తుంటాయి. ఒక 10-20 తుమ్ములు వచ్చేస్తే లోపల ఉండేటువంటి కఫం మొత్తం పోతుంటుంది. అదే మనకి జిల్లేడు. అందుకని గణపతికి జిల్లేడు అంటే చాలా ప్రీతికరం కదా. అర్క గణపతి అంటాం, అంటే జిల్లేడు. శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు. ఆ గణపతికి అర్కము అనేటువంటిది ఎంత ప్రధానము అంటే తెల్ల జిల్లేడు చెట్టు అనేది ఇంటిలో ఆగ్నేయ మూలలో ఒక 12 సంవత్సరాలు కనుక దాన్ని పెంచుకోగలిగితే లోపల మన ప్రమేమి ఏమీ లేకుండానే ఆ చెట్టు వేరు గణపతి ఆకారం వస్తుంది. శ్వేతార్క మూలం అంటాం. ఆ మూలంలో గణపతి ఆకారం వచ్చేస్తుంది. అంత విశేషమైనటువంటి ప్రీతికరమైనటువంటి ఒక వృక్ష జాతి గణపతికి. ఆయనకి పూజ చేస్తే సర్వసాధారణంగా అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో గన్నేరైనా జిల్లేడైనా కాస్త దాన్ని శుభ్రం చేసుకుంటే జాగ్రత్త వహించేసి మనం చేసుకుంటే చాలు, మంచి విశేషంగా ఉంటుంది. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.